కంటోన్మెంట్ విలీనం డిమాండ్ తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉద్రిక్త స్థాయికి చేరుకుంటుంది. రోజుకి మద్దతు పెరుగుతుండటంతో మరింత బలంగా విలీన డిమాండ్ తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే తనయుడు ముకుల్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ ఉధృతంగా కొనసాగింది. పికెట్ అంబేద్కర్ చౌరస్తా నుండి కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. రోడ్డుపై నిరసనలతో హోరెత్తించారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉద్రిక్తత స్థాయికి రిలే నిరాహార దీక్ష. మీ లష్కర్ SCB న్యూస్ లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకుంటే ఇప్పుడే చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరింది. పలు సంఘాల నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షకు సంఘీభావాన్ని తెలుపుతున్నారు. విలీన డిమాండ్తో చేపట్టిన దీక్షకు మంచి స్పందన రావడంతో మరింత ఉత్సాహంగా దీక్షను కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడు ముకుల్ సారథ్యంలో విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. పికెట్ చౌరస్తా నుండి చేపట్టిన ర్యాలీని సికింద్రాబాద్ క్లబ్ నుండి కార్ఖానా మెయిన్ రోడ్ మీదుగా ర్యాలీని కొనసాగించారు. రోడ్డుపై బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్ఖానా ప్రధాన రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. దీక్షా శిబిరానికి చేరుకునేసరికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఒక్కసారిగా స్థానిక పరిసర ప్రాంతాలు ఉధృత పరిస్థితిని తలపించాయి. మన కంటోన్మెంట్ యూత్ రెసిడెన్షియల్ అందరు కలిసి ఈరోజు ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ ఏం ఒకటే, కంటోన్మెంట్ మర్జర్ జిహెచ్ఎంసీ కావాలి. ఇవన్నీ దానికి మేము అందరు కలిసి ఉన్నాం. వీఆర్ సపోర్టింగ్ అవర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫర్ దిస్ మర్జర్ టుడే. సో మేము అందరు కలిసి ర్యాలీ పికెట్ చౌరస్తాకి వెళ్ళి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ వర్క్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నాన్నగారితో మేము అందరు జాయిన్ అవుతాం దీక్షలో ఈరోజు మొత్తం ఫుల్ డే. ఇవన్నీ దానికి సపోర్ట్ చేసినట్టు యూత్ అందరు రెసిడెన్షియల్ కి నా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందరు జాయిన్ అవుతున్నారు, ఒక్కసారి ర్యాలీ చేయడం జరుగుతుంది అంటే అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక మర్జర్. ఈ మర్జర్ అయినాక చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన కంటోన్మెంట్ కి. తెలిసినాక అందరు ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ డాడీ చేసిన కానీ అందరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు.
ఇలానే ఇంకా చేస్తూనే ఉంటారని ముంగట కోరుకుంటున్నాను. మేమంతా యూత్ అందరికి మేము చెప్తున్నాము, మర్జర్ అయినాక ఏమేమి అయితే మన కంటోన్మెంట్ కి బెనిఫిట్స్ ఏంటి చెప్పి వాళ్ళు కూడా 10 మంది చెప్తున్నారు. అందరికి అవేర్నెస్ వస్తుంది. ఈ రోజు నా ద్వారా యూత్ అందరికి నేను గ్యాదర్ చేసి ఒక ర్యాలీ చేస్తున్నాను, వాళ్ళ అందరి సపోర్ట్ ఉందని చూపించడానికి. అలాగే వాళ్ళకి తెలుసు ఒకవేళ మన కంటోన్మెంట్ తో మర్జర్ అయింది అనుకోండి వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు పలు సంఘాల, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్ సభ్యులు మద్దతును ప్రకటించారు. దీక్షా శిబిరం వద్ద కళాకారుల పాటలతో మరింత జోరుగా దీక్షా శిబిరం ఉర్రూతలూగింది. తండ్రి కొడుకులు కలిసి దీక్షలో కూర్చున్నారు. విద్యార్థి లోకం సైతం దీక్షకు మద్దతు ప్రకటించడంతో మరింత బలం చేకూరిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ కు బీజేపీ నాయకులకు కంటోన్మెంట్ పరిస్థితులు కనిపించడం లేదా అంటూ శ్రీ గణేష్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కళ్లు తెరవాలని శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన యువకులకి, పెద్దలు, అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు 6వ రోజు ఈ కంటోన్మెంట్ బోర్డ్ మెర్జర్ మూమెంట్ కి రిలే నిరాహార దీక్ష గత ఈ రోజుకి 6వ రోజు కొనసాగుతుంది. ఈ 6వ రోజు నాడు ఇప్పటిదాకా మనం చూసాము, ఒక రోజు జనరల్ గా అందరు కూర్చుర్రు, మరుసటి రోజు ఓన్లీ మహిళలు కూర్చుర్రు. తర్వాత నిన్న మత పెద్దలైన క్రిస్టియన్ పెద్దలు ప్రార్థనలు చేశారు, ముస్లిం పెద్దలు నమాజులు చదివారు, మన పంతులు అందరూ వచ్చేసి నిన్న పూజలు చేశారు. నిన్న మొన్న ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి, ప్రతి కాలనీ నుంచి, ప్రతి బస్తీ నుంచి ప్రజలు తరలి వచ్చి ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలం, అందరి న్యాయపరమైన డిమాండ్. ఇది మెర్జర్ అయినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, మెర్జర్ అయి కార్పొరేషన్లో మారితేనే నిధులు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ ప్రజాస్వామ్యం రేపు 26 తారీఖు రిపబ్లిక్ డే, కాన్స్టిట్యూషన్ అమలైన రోజు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందుకు అప్పటిదాకా 1950 ఈ రిపబ్లిక్ డే దాకా ఏముండే పాత చట్టాలే ఉండే. ఒక చట్టాలనంతా ఒక సిస్టమైజ్ చేయాలని, మనకు కూడా ఒక రాజ్యాంగం ఉండాలనేసి ఆ రాజ్యాంగానికి ఎంత కష్టపడ్డారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం రచించి నిర్మించి మనకు 1950 అమలు చేస్తే ఆ రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది? భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ, అసెంబ్లీ వ్యవస్థ, స్థానిక సంస్థ వ్యవస్థ, ఈ వ్యవస్థలలో ఏముందంటే పార్లమెంటోలు దేశానికి సంబంధించింది, అసెంబ్లీకి విషయానికి వస్తే రాష్ట్రానికి సంబంధించింది, ఈ స్థానిక సంస్థలు వస్తే ఈ స్థానిక సమస్యలు పరిష్కారానికి, డెవలప్మెంట్కి వాళ్ళు ఎవరైతే ఈ స్థానికుల నుంచి గెలుపొందుతారో వారి గొంతుగా అధికారులకి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారి సమస్యలు, సాధక బాధలు ఏమున్నా పరిష్కరిస్తారు. ఇక్కడ దేశానికి మనకు రాజ్యాంగం వచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డుకి రాజ్యాంగం అమలే విధంగా లేదు. ఎందుకంటే 2015 జనవరిలో బోర్డు ఎలక్షన్లు అయితే 2020లో బోర్డు డిజాల్వ్ అయింది. అసలు ఒక సంవత్సరం కంటిన్యూ చేసిన 21 దాకా చట్టమైన ఒప్పుకుంటుంది. ఏమైనా విషయం ఉంటే 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అని. 21 నుంచి 26 దాకా ఎలక్షన్ లేదు, మెర్జ్ లేదు. ప్రతిసారి ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చి గ్యాజెట్ నోటిఫికేషన్ ద్వారా ఆ నోటిఫికేషన్ ఏమిస్తారు, సంవత్సరం లోపల ఏమైనా కావచ్చు అంటే మనమే అనుకోవాలి ఎలక్షన్ వస్తుందా, మెర్జ్ అయితే ఏదో చేస్తున్నట్టు, అందుకే వారు ఒక సంవత్సరం సమయం తీసుకుంటున్నారు. అట్లా 21 నుంచి 22, 22 నుంచి 23, 23 నుంచి 24, 24 నుంచి 25, 25 నుంచి 26 అయినాక మొన్న 10 రోజుల క్రితం 26 నుంచి మళ్ళీ 27వ సంవత్సరం దాకా ఈ 1 ఇయర్ కంటిన్యూషన్ అని ఇది ఒక నామినేటెడ్ వ్యవస్థని కంటిన్యూ చేసినందుకే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి నిధులు లేని బోర్డు పాలనలో ఉండాలి, బ్రిటిష్ పాలనలో ఉండాలి, ఇది మాకు వద్దు అని ప్రజలంతా తరలివచ్చారు. అందులో ముఖ్యంగా ఈ రోజు చాలా సంతోషం. ఎక్కడ యువత ఉంటే అక్కడ విజయం, ఎక్కడ మహిళలు ఉంటే దేవతలు ఉంటారో అదే మాదిరిగా యువత ఎక్కడ ఉంటే అక్కడ విజయం. యావత్ కంటోన్మెంట్ లో ఉన్న యువత కదిలి వచ్చి వాళ్ళు ఈ మెర్జర్ మూమెంట్ కి మద్దతు ఇస్తూ ఈ మెర్జర్ కావాలని ఏదైతే ఇప్పుడు యువతలో వెళ్ళిందో ఇది ఎవరు ఆపినా ఆగదు. యువత అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అంతా ఇక్కడ లా చదువుతారు, బీబీఏలు, ఎంబీఏలు చదువుతున్న వాళ్ళ పిల్లలందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఖచ్చితంగా ఇది విలీనం జరిగితేనే అన్ని రకాల మేలు అవుతుంది. కాబట్టి ఇప్పటికీ బీజేపీ పార్టీ శ్రేణులైన ఇక్కడ
కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో ఉన్న వాళ్ళు, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న వాళ్ళు, ఎంపీ గారు కళ్ళు తెరవాలి, మా ప్రజలకు మేలయ్యేటట్టు నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఉట్టి కాంగ్రెస్ వాళ్ళతో శ్రీ గణేష్ ఉద్యమం కాదు, యావత్ కంటోన్మెంట్ ప్రజల ఉద్యమం. కంటోన్మెంట్ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది మెర్జ్ కావాలి, మేము బాగుపడాలి. ఇక్కడ ప్రజాస్వామ్యం గెలవాలంటే ఇది జిహెచ్ఎంసీలో మారాలి. జిహెచ్ఎంసీ ద్వారా ఎలక్షన్ రావాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడే కార్పొరేషన్ల నిధులు ఉంటే డెవలప్మెంట్ అయితే. ఇప్పటికే నిన్న కూడా బోర్డు మీటింగ్ లో మీరు చూసిర్రు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రామన్నకుంట చెరువు డెవలప్మెంట్ కు నిధులు కేటాయించిన గత 6 నెలల నుంచి జాప్యం జరుగుతుంది. ఎన్ఓసి ఇస్తలేరు. ఎన్నోసార్లు నేను ఎన్ఓసికి అడిగాను, డిఫెన్స్ వాళ్ళు ఇస్తలేరు, డెవలప్మెంట్ అయితే లేదు. 3 రోజుల క్రితం కూడా అదే మాట, మళ్ళీ మాకు ఇంకా కొంచెం సమయం కావాలి ఎన్ఓసి ఇవ్వడానికి. ఎంత సమయం కావాలా? ఇప్పటికే చాలా లేట్ అయింది. అందరు అనుకురు తెలంగాణ రాష్ట్రం వస్తే మన కంటోన్మెంట్ కూడా బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే బాగుపడ్డారు, కానీ ఇక్కడ ఉన్న ప్రజలు బాగుపడలేదు. ఇక్కడ బాగుపడాలంటే ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం గెలవాలి, కార్పొరేషన్లు కలవాలనే మా ఒక డిమాండ్ మీద ఈ యొక్క పోరాటం. ఇలా చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కాదు, చుట్టుముట్టున్న కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన యువకులందరికీ హృదయపూర్వకంగా నా తరఫున, నా కంటోన్మెంట్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన దీక్ష 6వ రోజుకు చేరింది. రోజుకి దీక్షకు మద్దతు పెరుగుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో పాటు కంటోన్మెంట్ ప్రజలు అసోసియేషన్ సభ్యులు దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విలీన వ్యతిరేకి బీజేపీ అన్న నినాదాన్ని ప్రజల్లో బలంగా కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు రిలే నిరాహార దీక్షతో కొనసాగిన నాయకులు యువత రోడ్డుపైకి వస్తుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.